నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. వ్యర్థము తెలియక నీవు అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, ఫలాలెందుకు. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మలసుకో. గమనించి తెలుసుకో, గ్రహించి మలసుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. నేను ముందుగానే చెప్పాను, అన్నదమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు, అలాగే గంగమ్మక్క, అన్నయ్య గారు, మీరు దయచేసి పైకి రావాలని తెలియజేశాను ముందుగానే. ముందుకు వస్తే త్వరగా మనం ఈ కార్యక్రమాన్ని నడిపించుకుందాం. ఈ స్టాండ్, ఈ మైక్ పక్కన పెట్టు, ఇది కూడా పక్కన పెట్టు. మీరు వస్తుంటే వెయిట్ చేద్దాం, మీరు రాకపోతే కొనసాగిద్దాం. నా ఉద్దేశం ఏమి లేదు, మీరు ఇంత ఏర్పాటు చేసుకొని ఫ్యామిలీ అంతా డయాస్ మీదకి రాకపోతే ప్రయోజనం ఏముంది? రండి, పైకి రండి. ఏమ్మా, ప్రవళిక, ప్రమీల, ప్రభాకర్ అసలు నాకు కంటికే కనపడలా వచ్చిన కాడి నుంచి. ఏమ్మా, ప్రభాకర్, గోపి, సెల్లూరు కనిచ్చిరా నాన్న. రండి. ఈ కుర్చీ కొద్ది పక్కన పెట్టినాను, అడ్డం లేకుండా ఉంటుంది, అందరం నిలబెట్టాను. హీరో కనపడుతున్నావు నువ్వు? కుర్చీ ఎక్కుతావా? ఇంకా త్వరగా వస్తే మనం ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. పక్కన నిల్చున్నాం కదా, ఇదే బెటర్ ఏమో, కనపడుతున్నాడు బాగా. ఇంకా రావాలి కుటుంబ సభ్యులు, త్వరగా పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రవీణ్కరమ్మ, ప్రభాకర్,
పూజిత వాళ్ళ తరపున తల్లిదండ్రులు మీరు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రమ్మా. కట్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయండి.